ఈ పథకాలు ఇవ్వకూడదు. ఇప్పుడు ఈయన ఏంటి ఆలోచిస్తుంది, ఒకటో రెండో పథకాలు ఇచ్చేసి ఈ డబ్బులు అయితే ఆపేస్తున్నారు కదా, ఇవన్నీ తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారు. ఇది ప్రజల్లో అన్రెస్ట్ రాకుండా ఉండటం కోసం అబో సూపర్ అభివృద్ధి చెందేస్తుంది, భూమి విలువ 50 కోట్లు అవుతుంది, 80 కోట్లు అవుతుంది, ఈ లెక్కలు వేసుకొస్తున్నారు అనమాట. నిజంగా అంత అవుతుందా? ఆ స్టేజ్కి వస్తే ఈయన ఉండగానే దేవుడు అవుతాడు, లేదంటే అదే పెద్ద వివాదం అవుతుంది భవిష్యత్తులో. కానీ ఒకటి సార్, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఎక్కడో అమరావతిలో నిజంగా ఓకే ఆయన అన్నట్టు 20 కోట్లైనా 100 కోట్లైనా అంతేనా, ఎక్కడో శ్రీకాకుళం అవతల ఉన్న వాళ్ళకో ఎక్కడో అనంతపురం అవతల ఉన్న వాళ్ళకో వాళ్ళకి పెద్దగా దీని వల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ఈ అభివృద్ధి వల్ల వాళ్ళు మా ప్రాంత ప్రయోజనం ఎంతవరకు ఉంది, మా అభివృద్ధి ఎంత వరకు ఉంది, లేదంటే మాకు ఎంత సంక్షేమం అంది అనేదే చూసుకుంటారు. ఫోకస్ మొత్తం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇక్కడే పెట్టడం వల్ల రేపు పొద్దున్న ఏంటి ఉపయోగం? అంటే బేసిక్గా మనకు ఆంధ్రాలో ఒక విచిత్రమైన మెంటాలిటీ ఉంటుంది. ప్రాంతీయవాదం అన్నటువంటిది రాజకీయ నాయకుల యొక్క ఆలోచన ధోరణి నుంచి ఉంటుంది తప్పించి పబ్లిక్లో ఉండదు. అది నేను సీమోళ్ళం అంటారు, కానీ సీమ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఏం చేసుకున్నారు వాళ్ళు? మేము ఉత్తరాంధ్రోళ్ళం అంటారు, కానీ వాళ్ళ ప్రాంతానికి అభివృద్ధికి సంబంధించి ఏం చేసుకున్నారు? అది ఇన్నాళ్ళు అని ఒక ట్రైల్ వేసాడు జగన్, కానీ ఫెయిల్ అయ్యింది అది అభివృద్ధి వికేంద్రీకరణ. ఇక్కడ మనకున్న ఒక ఆలోచన ఏంటంటే ప్రజలలో ఇప్పుడు పుట్టినప్పటి నుంచినో లేకపోతే పెరుగుతున్నప్పుడు ఊహ తెలిసినప్పుడు మన మైండ్లో ఏది రుద్దుతారో అదే పడిపోతుంది. మీరు విద్యార్థి సంఘాల కార్యకలాపాలు